విద్యార్థుల్లో సృజనాత్మకత ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే సైన్స్ ఫెయిర్లు ఎగ్జిబిషన్లు ఉపయోగపడతాయని తెలంగాణ స్టేట్ ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రమేష్ జిల్లా సైన్స్ ఫెయిర్ అధికారి సిద్దిరామ్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 1700 మంది విద్యార్థులు పాల్గొని 880 ప్రాజెక్టులను ప్రదర్శనలు చేపట్టారు. సృజనాత్మకత ప్రతి ఒక్క విద్యార్థిలోనూ ఉంటుందని, దాన్ని వెలికితీసి సరైన మార్గంలో వారికి మార్గనిర్దేశం చేయడమే సైన్స్ ఫెయిర్ ఉద్దేశమని అన్నారు. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్పై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. సైన్స్ ఫెయిర్ వేడుకల సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తితో పాటు వివిధ రకాల నైపుణ్యాలకు సంబంధించిన సైన్స్ ఫెయిర్ దృశ్యాలను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 800 పైగా ప్రదర్శనలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం జిల్లా సైన్స్ అధికారి సిద్దిరామ్ రెడ్డి గారు. చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? సార్, అన్ని ఏర్పాట్లు చేసినాము. మొత్తము జిల్లా మన తెలంగాణ నలుమూలల నుండి 33 జిల్లాల నుండి 880 ప్రాజెక్టులు రావడం జరిగింది. ప్రతి ప్రాజెక్టు వెనుక ఒక గైడ్ టీచరు, అదేవిధంగా ఒక స్టూడెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మొత్తం 1700 మంది ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. వారికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యానికేతన్ పాఠశాలలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. దాని పరిసర ప్రాంతాలలో ఉండేటటువంటి హాస్టళ్లలో బాయ్స్కు గర్ల్స్కు సపరేట్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి వసతులు అన్నీ దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఇట్లా ఎలాంటి ప్రదర్శనలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఈరోజు ఉదయం గౌరవనీయులు షబీర్ అల్ సారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ సారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 880 ఎగ్జిబిట్స్ రావడం జరిగిందండి 33 జిల్లాల నుంచి. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులు సెలెక్ట్ చేసుకొని 880 ఎగ్జిబిట్స్ రావడం జరిగింది. ఈరోజు రేపు 3 రోజులు ఇక్కడ వీళ్ళు ప్రదర్శిస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు సదరన్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు, తర్వాత నేషనల్ లెవెల్లో చేస్తారు. ఈసారి సదరన్ ఇండియా కూడా మన తెలంగాణ రాష్ట్రానికే అలాట్ కావడం జరిగింది. అది 18 నుంచి 23 వరకు సంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్తారు. కాబట్టి ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో, డిస్టిక్ కలెక్టర్ గారు సహకారంతో, డిఓ వీళ్ళందరూ కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఎగ్జిబిషన్ అన్నీ కూడా చాలా మంచిగా వచ్చినాయి. గతంతో పోలిసి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఎన్ని రకాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు వచ్చాయి, ఏ ఇన్నోవేటివ్ ఉన్నాయి? ఇందులో ఇన్స్పైర్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఒక 330 ఉన్నాయండి. అది కాకుండా జనరల్ సైన్స్ ఫేర్ అంటారు, అది ఒక 334 ఉంటాయి. ఇన్స్పైర్ కాకుండా మిగతా వాటిలో టీచర్ ఎగ్జిబిట్స్ ఉంటాయి, ఇండివిజువల్ ఎగ్జిబిట్స్ ఉంటాయి, గ్రూప్ ఎగ్జిబిట్స్ ఉంటాయి. అంటే టీచర్ ఎగ్జిబిట్స్ ఏమో టీచర్స్ సపరేట్గా తయారు చేసుకుంటారు, ఇండివిజువల్ అంటే ఒక స్టూడెంట్ ఉంటారు, గ్రూప్ అంటే 2 టీచర్స్ తోటి ఎగ్జిబిట్స్ ఉంటాయి. వీటన్నిటి చేసుకొని అందులో ఒక 35 విధంగా చూసుకొని ఒక 80 వరకల్లా కూడా సదరన్ ఇండియాకు నేషనల్ పంపేయడం జరుగుతుంది. కామారెడ్డిలో నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో 880 మంది విద్యార్థులు ఎగ్జిబిట్లు తీసుకురావడం జరిగింది. ఈ ఎగ్జిబిట్లో అత్యుత్తమ ప్రదర్శన కల్పించిన వారికి సదరన్ ఇండియా సంగారెడ్డిలో నిర్వహించే కార్యక్రమానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో సృజనాత్మక, అదేవిధంగా నైపుణ్యం సంబంధించిన వివిధ రకాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, అదేవిధంగా విద్యావేత్తలు, మేధావులు చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా ఈ ప్రదర్శన తిలకిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.